మొగుడు పోయిన పాతికాళ్ళకి ఈవిడికి సంబంధం ఏమిటి? అమెరికా కల్చరు. అమ్మా, తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి? సంబంధం నాకు కదరా, నెల తక్కువ విధవా. నా మనవుడు యువరాజుకి. ఆయనకైతే కత్తులు లాంటి పిల్లల్ని చూసి పెడతాను. మాకు కత్తులు సుత్తులు వద్దు. మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు. ఆ విషయం నాకు వదిలేయండి. అష్టలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తా. ఎక్కడ అమెరికా కుర్రాడు కనబట్టలేదు. ఏమోయ్, నువ్వు అమ్మాయిల బ్రోకర్వే కదూ? నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటర్నే. అబ్బా పేరే ముసలమ్మ. ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమేగా నీ పని. ఇంతకీ మీకేం కావాలి? పెళ్లికి మంచి పిల్లను చూడు. పెళ్లి ఎవరికి? మీ మనోడుకా? కాదు, నాకే. మీకా? ఈ వయసులోనా? అందుకే సునామీలు వస్తున్నాయి. పెళ్లికి వయసుతో పనే ఉంది. మంచి మ్యాచ్ చూడు. మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు, రన్స్ ఏం తీస్తారు, పెవిలియన్ లో కూర్చోవడం తప్ప. అయినా నాకు తెలవగడుగుతాను మీకు పెళ్లి ఎందుకంటే బాత్రూమ్ తీసుకెళ్ళడానికి, పేపర్ చదవడానికి, టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప. నాకు కావాల్సింది అందుకేనయ్యా. దానికైతే పెళ్ళెందుకు? మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలా. దానికైతే డబ్బులు ఇవ్వాలిగా. ఓకే, వృత్తిరీత్యా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను. మీ ఫోటో ఒకటి ఇవ్వండి. ఫోటో లేదుగా. ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏమన్నా జూ చిరంజీవా, జూ ఎన్టీఆర్ వా? ఫోటో అయ్యి. కష్టం. స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు. ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టేయి. పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు, కరీనా కపూర్ లో ఉంటే చాలు. ఆహా, నీకు నేషనల్ లుక్ కూడా ఉందన్నమాట. నీ నుంచుంటే కూర్చోలేవు, కూర్చుంటే నుంచోలేవు, కంటికి చూపు లేదు, ఒంటికి బలం లేదు. కరీనా కపూర్ కావాలా నీకు? కనీసం త్రిషాలా ఉన్నా చాలు, అడ్జస్ట్ అయిపోతాను. లాభం లేదు. నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీగా నుంచో. ఆ రైలు వస్తుంది, నేను ఎగురొక్క తంతాను, కింద పడతావు, దరిద్రం వదిలిపో. రండి బాబు, రండి రండి రండి. ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది, మనిషే ఇండీసెంట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు. నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబు మీరు రిక్షా ఎక్కడానికి కూడా క్యాష్ ఫీలింగా మీకు? చచ్చా, అందుకు కాదు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాడు. ఎవరో ఎందుకు బాబు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. కోరుమావిడి. కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఇందులోనా? దీనికి ఇంజన్ లేదుగా. నేను తొక్కుతాను కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా? బాగోదు. ఓన్ మీరు తొక్కండి, నేను ఎక్కి కూర్చుంటాను. అది కదయ్యా, నీకు కష్టం కదా. కష్టపడకపోతే కడుపులో నిండుతుందండి, మీరు ఎక్కండి. సరే. యువరాజ్, 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 యువరాజ్. పిలిచారా బాబు? నేను పిలిచింది యువరాజుని. నా పేరు యువరాజే బాబు. మా నాన్న పేరు మహారాజ్ అండి. మా అమ్మ పేరు రాణి మాలినీదేవి అండి. పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఏమని పెట్టుకోవాలరా? బిచ్చమతి, ముష్టిమతి అని పెట్టుకోవాలా? ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారన్నమాట. అవును. నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానండి, మా ఆవిడ నన్ను కర్ర తీసుకుని తెగ బాధేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను. అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకుని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ. తీసుకో. ఇదేంటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు? చిల్లర నేను ఎక్కడతాను. పర్లేదు, ఉంచుకో. ఇదేంటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు? కొంప తీసి దొంగ నోటు కాదు కదా? అయ్యుండదు, కుర్ర డీసెంట్ కనబడుతున్నాడు. కృష్ణవేణి, నా మాట దత్తుడు, నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చారు. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో, ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ్ళ బుల్లబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టాబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా, తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికిలు చచ్చేది ఇల్లు అండి. మా దత్తు డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చి అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకు తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను వ్యవహార శాతం కాదు, తల తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది.
నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావలా వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గాన్ని సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేనా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చేదండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగవాడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందో. పరాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకేమన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు, ఏది? కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పు ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు, వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట. ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగి చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? అప్ప తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎదవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా. ఎండలో నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్, బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏ మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? ఆ అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వర్రీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటంటే అన్సడన్ గా బ్రేక్ వేశారు? ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిలు సత్యవేతి. తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో. ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు, దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే.
వస్తా. నా కార్డు జన్మ ధృతి అయింది. మీ జన్మ చితాభస్మం అవుతుంది దాంతో పెట్టుకుంటే. జలసియా పదండి. ఏమండి శేషారత్న గారు బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి. మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి అంత సీరియస్ గా వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? మళ్ళీ నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పిల్లకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? అవునరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌడీయుడు ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్ని శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు. ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిలక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థమైంది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీ ఇస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. రోల్ తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టింగ్ చేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు. ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. శంకరా, ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళెందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణ గూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లి గూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడడం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది, మా జంట గురించి. ఓ అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం తడికలు చచ్చిపోతే కృష్ణ భగవాన్ లాగా ఉంటారో లేదు. సింపుల్ గా చిలకా గోరింకల్లా ఉన్నారు. చిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. చాలా బాగుందండి. ఊరా? మీ నవ్వు. మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా పాట తయారు చేయొచ్చా? రాధమ్మ గారు, ఎవరండి ఆయన? మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి. అలాగా అండి. అంటే మీరు కూడా అమెరికాలో కుండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను. కుండలు చేయడం చాలా కష్టం అండి, మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎవడి పని వాడికి సులువే కదండి. యూర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కుండ 10. వాట్? ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకి అమ్ముతారా? నోనో, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ. మినిమం 10,000కి అమ్మాలి. అలాగండి, అయితే మీకే అమ్ముతా. 4 కుండలు తీసుకోండి బాబు.
ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కదా వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్న వెళ్ళి నేను సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురావు నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చోదని ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికలు చచ్చోదని తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళాను. నిన్ను మన ఊరు గేదెల చెరువునే బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేసి తోయరా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తు గారు ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు, జీతం తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదానికి నువ్వు చెప్తావా? బాగా చెప్పారా? బాగా కొట్టినా ఏదవా. మనీ ఎంత? ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేతితోటి కాలితోటి పని ఎట్టకరాలు వద్దు, రేటు చెప్పు. కట్టు 2 రూపాయలు, 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏడితే 6, ఏరపోతే 4, 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5, 1 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలావా పెద్ద ఇళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఏంట్రా బాబు పాలు పెత్తకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్సా పాడా? పాలు పెతకడానికి వెళ్తే దరిద్రముడు తన్న కూడా చూడటాను ఇంద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది. నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలిచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అదవేశాలైతే దోరపుడు సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు. లోపల పెట్టు. మామగారు పిండి పేస్తున్నారు. టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్టు ఆ పాల పాప రో పీలైపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకాదండి, మీరు పాలలో నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నారంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. ఫోన్లండి, ఆడు రూపాయి తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలు అడిగి వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోళ్ళపారం దగ్గరకండి. ఏం సచివతే నేను నిడదల్లో బస్ స్టాండ్ కాడన్నా సంతకెళ్ళాను. ఇదిగో తడికి లెక్క. మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారంట, నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్తొచ్చేసుకోవటానికి సొల్లు కవర్లా పని చూడండి. వీడొకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. చూసుకోలేదు బాబాయ్, డబ్బులు తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందికి బొక్కడిపోయింది కదా, పేసి వేసుకుందామని. దేవుడు నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్లు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడికి సేరేసేసరికి బిందె నీళ్లు కత్త సెంబుడు నీళ్లు అయిపోతాయి. ఇదిగో బాబాయ్, మీకోసం బిందె తీసుకొచ్చా. ఎందుకు ఇది ఉందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్ని వేసాను మరి. పాత సామాన్లు వడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి మా తాత ముత్తాతల నాటి నుంచి వస్తుంది, ఇది అడిగి ఇచ్చేయాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత ఫోటో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది, దాని పక్కన తెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంతైతే నీకెందుకు, నెత్తున్నాను కదా, తీసుకో. నాకేం ఒట్టినే ఎక్కర్లేదు. పోనీ నీళ్లు పోసిమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా 2 బిందెలు నీళ్లు చేస్తాను. ఒంటరి గాడిని, నాకెందుకు 2 బిందెలు నీళ్లు? తాగినన్ని తాగి తట్టుమై తానం చేయి. మంచి నీళ్లతో తానం చేస్తే మంచి రంగు వస్తాం. ఏం వద్దులే, వస్తా. చచ్చిపోయినీడు బాబు మంచితనం వచ్చింది ఇడికేను. కొత్త బింది ఈ ఏట నుంచి బిందికి 5 పైసలు పెంచి. ఎర్రజెండెన్నీయలో ఎర్ర ఎర్రనిది. అక్కడే ఆగిపోయావే, ఏమంటుంది? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు.
ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు? బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చినా సిరాకే నాకు. తీయి. చేతులు ఖాళీ లేవు. మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. ఈ చెంబడి పోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ్ కాకులు బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది? 800. మరి అదే మరి ఎదవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావలా బాకీ. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకేదన్నా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. ఇప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు. ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట. అయ్యి బాబాయ్ మానేసానే. 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవునండి అమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయ్ వైపు వెళ్ళలేదు. కాకపోతే తడికిల సత్యవతి 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండను. ఇది కొంపలో ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి, వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కదే, లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికలు తెచ్చి మాత్రం చేసుకోండి. నీకు దానికన్నా గొప్ప సమయం వచ్చేద్దా? జస్ట్ క్యారెట్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి తెలుసుకుంటే ఏడిపోచేస్తాండి బాబు. ఈడితో పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? ఒక్కని కాదు మిమ్మల్ని, నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా? ఎందుకొచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికలు సచ్చేది ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొర్రెడెళ్ళింది. తొర్రెడు కదా, మిత్తుపాడు. అదే అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికి బా బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే, ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికలు సచ్చేది వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. అది నా శాత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. ₹100 పంచాయతీగా? ₹1 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. చాలా ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారా? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టే. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. రండి సార్ కూర్చోండి సార్. ఈ తొక్కలో టీపా మీద కూర్చోలా? అయ్యో బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురికి చిత్తం వేస్తావా? కడుక్కొని వేసిస్తా.
ఆ వాటర్ తో కాదు. సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బఠానీలమ్మి మా సుబ్బుగడా? యా. ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను. ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటపడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి. ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా. ఆడి నా కూతుర్నేం పోషిస్తాడండి? వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాల పకీర్గాడు అని నువ్వు అనుకుంటున్నావు. సింగపూర్ అనుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వే నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి? అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుండి చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చినా చేసుకోనని తెగే చెప్పేసింది. నువ్వు రా అల్లుడు. సార్ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్యి బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పుతుతానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులన్నీ చేస్తానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది. నాతో పాటు నేను తీసుకెళ్తాను. అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేటండా అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. విమానం ఎందుకండి? డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతానండి. నడిచి వెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కొద్ది నిన్ను షిప్ లో తీసుకెళ్తా. ఇదిగోండి. సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడు లేనోడు అన్నా ఉన్నాడు కదండి. సెల్ ఫోన్ లేనోడు లేడండి. అన్న నడిచొస్తే మాస్ ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గడు కుదురుగా ఉండడు. నాకు కాంపిటీషన్ గా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్రా సుబ్బిగా, నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ ఇడికి ఎవడికో చుట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కులబ్బాను బాబాయ్. అబ్బా, బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు. ఆ పిలిపిన ఎన్నాళ్ళైందో. సర్లే, వెళ్ళి పని చూసుకో. వెళ్తానులే పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు. అల్లుడు గారు ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలది కోకట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోతుంది. పుట్టు 1 బింది వాటర్ పెడతల పాపాయమ్మ. దీనికి ఎలా పాడా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. ఒరే అన్నారా, తడికలు చచ్చి సెల్ స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి? బాళ్ళ బుల్రామయ్య గారి పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే గార్పాడు వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవా, లేని పొండి ఓట్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాను. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటానమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు.
ఇదిగో శాస్త్రి ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చేయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అది సైడ్ ఇచ్చేయి. ఇవ్వను, ఎదురు వెళ్తాను. అడేం చేస్తాడో చూస్తాడు. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ళకే. అసలు ఈ నీళ్లకున్న ఇలా వెంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. చెంబట్టుకు నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. ఓకే. నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే నీళ్లు కావాలి, దాహం ఎత్తే నీళ్లు కావాలి. వండం తినే ముందు చెయ్యి కడుక్కోవడానికి, తిన్నాక చెయ్యి కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మూర్చొత్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడ్డాయి, చూసావా? అంటే తోలు తీరిందా? బాగా. యారా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా? ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? 6 రోజులు పడతండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ద లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మా లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షో తీసుకెళ్లారా? అబ్బే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మొబైల్ నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. తడికి స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరు పాడు చేశాడు. అలా ఎవరా? అప్పా నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గేదగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బగా. ఏ కనిపించలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు ఏమన్నా వస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. మీ అదో ఫోన్లు రేయ్ ఆపమని చెప్పనా? ఎవడరా ఫోన్? ఇదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేస్తాను అంతే. టైం ఎంతేందండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటలోకి వెళ్ళి వచ్చేస్తారటే. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి? ఏంటి సత్యవతి, కొత్త స్టోనా? అబ్బే మెసేజ్ స్టోను. ఏయ్, నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? నీకు ఒక్కడిగా ఉందేటి? ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరపకూడదండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఏ బాబు నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నాడు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు. రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేశాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటానే. ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో తోలు తిరుందా? నమస్కారం అండి. రే తేలిగ్గా పుట్టుకెళ్తుంది, లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా కలిపి పెట్టుకొచ్చేది భోజనం. వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసి వెళ్తేమో. మరే ఏం తత్తుడు అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. తండ్రి ఎవరో తెలియక. రేయ్ అబ్బాయి అంటే నెల తప్పింది ఆవిడ కాదు, ఆ తడికి తెచ్చి వెతుకు మరి. రేయ్ నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు నీ కొందరు. రేయ్ అత్తరు చెల్లి ముందు
పిలిచారా అలా చూసేస్తున్నా ఈ పెళ్ళాడావిడ చూస్తంటే చచ్చిపోయిన మా ఆవిడ గుర్తొచ్చేస్తుందరా. ఇంతకీ మీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎదవలవాటు ఉండేది. తడికి చచ్చే టైపా? నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుస్సుస్ మరీ కొనేది. ఆ అలవాటుతోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి 2 గరిట్లు నోట్లో వేసుకుంది. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే చచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే చచ్చేది క్యారేజ్ పంపించా. ఇదొక చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ లో ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో. అసలు ఈడే డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ తినవా? 50 బిందెలు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సోదరు గడ కూతురు పెళ్లి రేపు కూడా వండాలి ఎడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు పోతాను. దీంతో 96 బిందులు ఎడవుల్లో మర్చిపోతావు, గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్.